అందరికీ నమస్కారం. ఇది కర్ణాటక బ్యాగ్ నేనెందు వెదకుదురా నొటేషను 28వ మాడికత్త హరికాంబోజి జన్యం. ఇక్కడ స్వరస్థానాలు యాక్చువల్గా అయితే షడ్జం, చతుస్సురు దృశ్యం, అంతర్గంధాన్ని, శుద్ధమత్సవం, పంచమం, చతుస్సురు దైవతం, కాయస్క నిషాదం, తరస్థ షడ్జం వస్తుంది. అయితే నేను పెద్దవాళ్ళు పాడిన దానికి రాశాను. సో అందుకని షడ్జం, శుద్ధరిషం, సాధారణ గంధాన్ని, శుద్ధమత్సవం, పంచమం, శుద్ధ దైవతం, కాయస్క నిషాదం, తరస్థ వేణు శృతి ఎఫ్ అంటే 4. నేనెందు వెదకుదురా మొత్తం పల్లవి అంతా కూడా ఇదే. దీనికి సంగతులు వస్తాయి. దాపామ పప గపద ఆ దానే పంచమంలో దైవతం కొంచెం వెనక్కి లాగితే బాగుంటుంది. హరి హరి నేనెందు వెదకుదురా దప గపద రా హరి నేనెందు దాని సార్ నెక్స్ట్ మూడోసారి నెందు వెదకుదురా గప పద హరి అన్నప్పుడు నేను ధనిసా నేనెందు పాపాగా నెందు నేనెందు సారీ వెదకుదు పాపగా ఈ పాపగా లేదు వెదకుదు అన్నప్పుడు పాపగా గప రా రా గపద గపద హరి నేనెందు ధనిస అనమాట. ధనిస పాదదాప అని చెప్పి వస్తుంది. నేనెందు వెతుకుతురా పల్లవి అంతా కూడా ఒకే ఒక సెంటెన్స్. నేనెందు వెతుకుతురా దానికి 4 సంగతులు వస్తాయి. ఇది పల్లవి. నెక్స్ట్ ఇవి ఆకారంతో హరి అని చెప్పి నిసగా రిస నిద నేనెందు వెతుకుతురా. మళ్ళీ అలాగే సనిదా సగ సనిదా పాప సరే సనిదా పాప నేనెందు అనమాట. షడ్మ నుంచి వస్తాను. పాపగ గపద పేద కూదూర అని చెప్పాను. ఆ రకంగా వస్తాను. నెక్స్ట్ అనుపల్లవి ఆ నగుమోముల వాణి మర అన్నమాట. ఆ నగుమోము అన్నదానికి మొత్తం అంతా కూడా మళ్ళీ ఇక్కడ కూడా అంత చాలా సంగతులు ఎక్కువ వస్తాయి. నిసా గారిస సరిగా అని చెప్పి ఆపుతాం అనమాట. మూ అన్నప్పుడు నిసరిగా రిసరిసని అని చెప్పి. రెండోసారి గరి రిసని సరిగా గరి సరిగా గరి సరి సని సరి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ది ఆ నగుమోముల వాణి. ఆ నగుమో వరకు వచ్చి ములవాణి అన్నప్పుడు గప పగ పాద అది తారుస్తాయి. గా గని మొర నిస గస అకరము నీస సగాగ ఆ నగుమో గపదాద ములవాణి గాగరి మొర. నెక్స్ట్ లాస్ట్ది 5వది ఆ నగుమో ములవాణి సరిగాగ గమపద పమప మొరనాలకించి రానే గగ గమాస నీని నిసరిగాస నేను మొరనాలకించి రానే నేను అన్నమాట. నేను అన్నప్పుడు నిస వచ్చి అప్పుడు మళ్ళీ నేనెందు వెతుకుతురా అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ చరణం కలుషాత్ముడై దుష్కర్మయుతుడే సస నీస నిప నిస సరిగ్గా రీని తప పగ. నెక్స్ట్ పలుమారు అంటే గాగా రిసరిగా గదపద దుర్భాషయన్న గదపద నిసరిగాస సనిస. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుషాత్ముడై దుష్కర్మయుతుడై పలుమారు దుర్భాషయే అది సెకండ్ సంగతి. ససనీస నిద గా గరిసని నిస ని పద పద అన్న పలుమారు అన్నది గాగరి రీసరి. దుర్భాషయకి గపదా పదని స నిస నిపని నిపని. నెక్స్ట్ మళ్ళీ దుర్భాషయే గపదా పదని సనిస నిద పద. ఇరలో భక్త అని చెప్పి ఆపుతాం అన్నమాట. నిసరిస సరిగా గారిగా అకారం అంతా గరిసరి సరిని అంతా కూడా ఆలాపనే. అక్కడ ఆపేటప్పుడు ఇరలో భక్త అని ఆపేటప్పుడు అంతా కూడా ఆకారం వస్తుంది. చిన్న ఆలాపన. రెండోసారి ఇరలో భక్తాగ్రేసరుల నిసరిస సరిగా గపాదప గరిస ఆ గ్రేసరుల అన్నప్పుడు మళ్ళీ ఇంకొక సంగతిలాగా వేస్తాం. గదాదప పగ అన్నమాట. వేషియే గపపగ గరిసాన్ని త్యాగరాజ పూజిత పాదాఘాస గాస సానిస
త్యాగరాజ పూజిత. మళ్ళీ ఇప్పుడు నేనెందు వెతుకుతురా అని చెప్పని మళ్ళీ ఇళ్ళలో భక్తాగ్రేసర్లు అని చెప్పి రిపీట్ చేస్తాం పాడేటం. రేపు పాడి రికార్డ్ ఆడియో వీడియో పెడతాను మళ్ళీ మొత్తం అంతా కూడా. చాలా మంచి కృతి, పెద్ద కృతి ఉంటుంది. సో ఈ రకంగా వస్తుంది. నేనెందు వెతుకుతురా అని పాడాక మళ్ళీ ఇళ్ళలో భక్తాగ్రేసర్లు అనేది రిపీట్ చేసి, ఇళ్ళలో భక్తాగ్రేసర్లు వేసి త్యాగరాజ పూజిత అని రిపీట్ చేసి నేనెందు వెతుకుతురా అని చెప్పి మళ్ళీ పల్లవికి వస్తుంది. ఈ రకంగా వస్తుంది. అంటే ఇది మనకి హనుమంతుడిలో రాశారనమాట. రాగం మార్చలేదు, వాళ్ళు పాడిన దానికి రాశారు. అది మళ్ళీ చెప్తున్నానంటే వాళ్ళు స్కేల్ మార్చుకుని పాడతారు కదా, ఆ రకంగా దానికి ఎగ్జాక్ట్గా రాశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచి కృతి.